ఈ ఒక్క పాట పాడుకుని ముగించుకుందాం. ఒక్క క్షణమైనా నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక్క క్షణమైనా నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ప్రభుని ప్రేమ నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ప్రభుని ప్రేమ నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైనా నన్ను వీడినా. అందరూ చెప్పలు కొడతాం. నేనేమవుదునో తెలియదయ్యా. అపవాది శోధనలు నన్ను చుట్టినా, ఇహలోక శ్రమలు నాకెదురొచ్చినా. అపవాది శోధనలు నన్ను చుట్టినా, ఇహలోక శ్రమలు నాకెదురొచ్చినా. ఆశ్రయమైన నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఆశ్రయమైన నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైనా నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక్క క్షణమైనా నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. కునుకగయన్నడు నిద్రింపక నీ కను పాపగలను కాయుమా. కునుకగయన్నడు నిద్రింపక నీ కను పాపగలను కాయుమా. కాపరివైన నీ మందలు నేనిలా బ్రతుకుచున్నానయ్యా. కాపరివైన నీ మందలు నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైనా నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక్క క్షణమైనా నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. క్షణము వరకు కాపాడినా నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై. ఈ క్షణము వరకు కాపాడినా నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై. నిన్ను స్తుతించి కొనియాడుచు నేనిలా బ్రతుకుచున్నానయ్యా. నిన్ను స్తుతించి కొనియాడుచు నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైనా నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. క్షణమైనా వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. క్షణము వరకు కాపాడినా నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై. ఈ క్షణము వరకు కాపాడినా నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై. నిన్ను స్తుతించి కొనియాడుచు నేనిలా బ్రతుకుచున్నానయ్యా. నిన్ను స్తుతించి కొనియాడుచు నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైనా నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక్క క్షణమైనా నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా.
వస్తున్నాయా ఒక క్షణమైనా నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా ఒక క్షణమైనా నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. హల్లెలూయా. అందరం ఒకసారి రెండు చేతులు పైకి గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం చెప్తాం హల్లెలూయా. ఆయన ప్రేమ ఉండబట్టే మనం బ్రతుకుతున్నాం ఇలాగా. హల్లెలూయా. అందరం రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. ఈ కూడికగా మనం అందరం సిద్ధపాటు కలగాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో రెండు చేతులు పైకెత్తి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చేద్దాం అందరం చెప్పాలి రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. ఆదరించే దేవునికి స్తోత్రం చెప్తామా? నడిపించే దేవునికి స్తోత్రం చెప్తామా? కన్నీరుని తుడిచే దేవునికి స్తోత్రం చెప్తామా? కాపాడే దేవునికి స్తోత్రం చెప్తామా? నడిపించే దేవునికి స్తోత్రం చెప్తామా? అంతల వరకు సదాకాలం మన దేవుడైన దేవునికి స్తోత్రం చెప్తామా? ఒక్కసారి గట్టిగా యేసుకి చప్పట్లు కొట్టి దేవుడు కనపడతాం. మంచిదండి. అందరూ అలా నిలబడి ఉండగానే ఒకసారి మన మధ్యలో ఉన్నటువంటి విజయశేఖర్ గారు వారు మన ఇంటికి వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చేస్తారు. తదుపరి ప్రార్థనతో ఈ కొడుకును ముగించుకుందాం. స్తోత్రం. ఈ మొదటి జ్ఞాపకార్థ కూడికలో దైవజనులు గాని, మా తమ్ముడు శ్రీధర్ గాని, మా బామ్మడిది రాజేష్ గాని చెప్పిన విషయాలు ఇది కేవలం ఒక ఆత్మ ప్రేరేపణ ద్వారా వచ్చిన మాటలలాగా అనిపిస్తున్నాయి నాకు. ఒక సాధారణ వర్ధంతి లేదంటే జ్ఞాపకార్థ కూడికలో కంటే కూడా మా బామ్మది రాజేష్ చెప్పినట్లుగా మన పితరులు ఎంత కష్టపడి మమ్మల్ని పెంచి ఉన్నారో మన పిల్లలకు తెలియజేయటం అది చాలా ముఖ్యమైన విషయం అయ్యింది. దాంతోపాటుగా మా తమ్ముడు చెప్పినట్లుగా మనం ఎంతవరకు సిద్ధపడి ఉన్నాము అని మనం ప్రశ్నించుకోవడం ఒక ముఖ్యమైన అంశం అయ్యింది. అలాగే మా పెద్దక్క చెప్పినట్లుగా ఆమె మా పిన్ని గారు ఎంత కలుపుగోలుగా ఉండేది, ఎంత ఆత్మీయంగా ఉండేది ఇతరుల అంటే సొంత రక్త సంబంధులు వీళ్ళ మాట ఎలా ఉండేదో బయట వాళ్ళతో కూడా ఇక్కడ ఈ వాడకట్లు ఉండే వాళ్ళందరితో కూడా అలాగే ఉండేది. అంతకంటే కూడా ఆమె ముఖ్యంగా దేవుని సన్నిధిలో ఖచ్చితంగా చేరి ఉంటుందని ఏ రకంగా ఉంటుందంటే ఒక ఆత్మను రక్షించిన వారైనా కానీ ఖచ్చితంగా పరలోక రాజ్యం దేవుని సన్నిధి చేరతారని విశ్వాసం మనకి. ఇక్కడ వాళ్ళ పిన్ని గారైన గోవిందమ్మ ఆమెకు సంబంధించిన పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు వాళ్ళల్లో ఒక దైవజనుడు కూడా తయారయ్యాడు. ఈ అన్ని ఆత్మ రక్షణకి మూల కారణం ఆకర్షించబడింది మాత్రం ఈమె ద్వారానే. కాబట్టి ఈ ఆత్మ రక్షణ అంతా కూడా ఆమెకు సంబంధించిందే కాబట్టి ఆమె ఖచ్చితంగా దేవుని సన్నిధిలోనే విశ్రాంతి తీసుకుంటుందని మనం విశ్వసించాలి. ఈ యొక్క జ్ఞాపకార్థ కూడికి వచ్చిన చాలా దూర ప్రదేశాల నుంచి వచ్చిన బంధుమిత్రులకు, ఇక్కడ ఈ వాడకట్లో ఉండి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ కోరిక అయిన తర్వాత ఈ భోజనాలు